ఇక ఈరోజు నాగర్ కర్నూలు జిల్లా ప్రధాన వార్తలు చూసినట్టయితే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ప్రతినిత్యం నాగర్ కర్నూలు జిల్లా వ్యాప్తంగా కూడా ఏదో ఒక చోట తాగునీటి సమస్యతో ఇబ్బందులు ఎదుర్కొంటూ రోడ్లెక్కి ఖాళీ బిందెలతో ధర్నాలు చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఈ రోజు తాజాగా నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట నియోజకవర్గంలోని అమ్రాబాద్ మండలం ప్రశాంత్ నగర్ లో కొన్ని రోజుల నుంచి కూడా తాగునీటి సమస్య ఏర్పడిందని చెప్పేసి మిషన్ భగీరథకు సంబంధించినటువంటి నీళ్లు రాకపోవడంతో అనేక ఇబ్బందులు పడుతున్నామని చెప్పేసి ఎన్నిసార్లు అధికారులకు విన్నవించినా పట్టించుకోవడం లేదంటూ ఒక్కసారిగా ఆ గ్రామంలోని ప్రజలంతా మహిళలు ఖాళీ బిందెలతో శ్రీశైలం హైదరాబాద్ ప్రధాన రహదారి అయినటువంటి మన్ననూరు వద్ద వాళ్ళు రోడ్డెక్కి ధర్నాకు దిగినటువంటి పరిస్థితి కనిపించింది. ఈ ధర్నాను పోలీసులు ఆపాలని చెప్పేసి ఆంక్షలు విధించడంతో మరి మాకు నీళ్ల పరిస్థితి ఏంటి, తాగునీళ్లు ఎవరిస్తారని చెప్పేసి వాళ్ళు పోలీసులు నిలదీసినటువంటి పరిస్థితి కనిపించింది. సంబంధిత అధికారులు రావాలి, ఎమ్మెల్యే డౌన్ డౌన్ అంటూ అని చెప్పేసి కూడా అక్కడ నినాదాలు చేసినటువంటి పరిస్థితి కనిపించింది. ఓట్లప్పుడు వస్తారు, ఓట్ల కోసం అడుగుతారు, కానీ మాకు సమస్యలు వచ్చినప్పుడు పూర్తి స్థాయిలో తాగునీటి సమస్య వచ్చినప్పుడు పట్టించుకోకపోవడం ఏంటని చెప్పేసి కూడా వాళ్ళు నిలదీసినటువంటి పరిస్థితి కనిపించింది. ఇప్పటికైనా మాకు తాగునీటి సమస్య పరిష్కరించకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పేసి కూడా ప్రశాంత్ నగర్ సంబంధించినటువంటి కూడా ప్రభుత్వాన్ని హెచ్చరించినటువంటి పరిస్థితి కనిపించింది. మరొక వార్త చూసినట్టయితే ఆశ్రమ పాఠశాలలో పనిచేస్తున్నటువంటి రోజువారీ కార్మికుల నిరవధిక సమ్మె 26వ రోజుకు చేరినప్పటికీ కూడా ఎవరు పట్టించుకోవడం లేదంటూ వాళ్ళు ఆందోళన వ్యక్తం చేస్తూ ఈరోజు కల్వకుర్తి పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని ముట్టడించారు. ఈ ముట్టడిలో ఉమ్మడి మామూనాకు సంబంధించినటువంటి ఆశ్రమ పాఠశాలలో పనిచేసేటువంటి దినసరి కార్మికులంతా కూడా పాల్గొని ఆశ్రమ పాఠశాల నుంచి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వరకు నిరసన ర్యాలీతో వచ్చి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని ముట్టడించినటువంటి పరిస్థితి కనిపించింది. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని చెప్పేసి వాళ్ళు డిమాండ్ చేసినటువంటి పరిస్థితి కనిపించింది. కేసీఆర్ ప్రభుత్వంలో 13,000 పైచీలకు ఇచ్చేటువంటి నెల జీతాన్ని రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చాక 11,700కు కుదించడం ఏంటని చెప్పేసి సమాన పనికి సమాన వేతనం ఇవ్వడంతో పాటు గుర్తింపు కార్డులు ఇవ్వాలని చెప్పేసి పలు డిమాండ్లతో కూడినటువంటి నిరవధిక సమ్మె ఇన్ని రోజులుగా చేస్తున్నా కానీ ఎవరు పట్టించుకోవడం లేదని చెప్పేసి ఎట్టి పరిస్థితుల్లో మా డిమాండ్లు ఏవైతే ఉన్నాయో అవి పరిష్కరించే వరకు ఈ సమ్మెను విరమించే ప్రసక్తి లేదని చెప్పేసి కూడా ఆశ్రమ పాఠశాలలో పనిచేసేటువంటి దినసరి కార్మికులు ప్రభుత్వాన్ని హెచ్చరించినటువంటి పరిస్థితి కనిపించింది.